హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే పాలకొల్లు ఆర్టీసీ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. మనం ఈరోజు పాలకొల్లు నుంచి భీమవరం వరకు అయితే జర్నీ చేయబోతున్నాము. దగ్గర 24 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. లాస్ట్ జర్నీ మీరు చూసే ఉంటారు కదా, చించినాడు వరకు. చించినాడు కూడా కాదు, చించినాడు ముందు బ్రిడ్జ్ వరకు అయితే వచ్చాము. అక్కడ నుంచి మళ్ళీ దిగి ఆటో ఎక్కి పాలకొల్లు అయితే వచ్చాను. ఇక్కడ బస్ వస్తే ఎక్కేవాలి. టైం అయితే ఇప్పుడు 12:15 అయితే అవ్వింది. పాలకొల్లు ఆర్టీసీ బస్ స్టాండ్. పాలకొల్లు ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి భీమవరం వెళ్ళే బస్ అయితే స్టార్ట్ అయింది. ఈ వెస్ట్ గోదావరి కోనసీమ సైడ్ సండే హాలిడేస్లో ఉంది షాప్స్ అన్నీ. చాలా వరకు క్లోజ్లో ఉన్నాయి. జనాలు కూడా తక్కువ ఉన్నారు నార్మల్ డేస్తో పోల్చుకుంటే. ఈ సండే ఇటు సైడ్ అన్ని షాపులు ఉన్నాయి కదా, రోడ్కి ఆపోజిట్ సైడ్ మొత్తం అంతా గోదావరి కాలువ డ్రైనేజ్ కాలువ ఏదో కాలువ అయితే ఉంది. మనం ఈ రోడ్డు పెట్టుకొని స్ట్రైట్ వెళ్ళిపోయాం అనుకో, నర్సాపురం అయితే వెళ్ళిపోతాం. డైవర్షన్ అయితే తీసేసుకుంటున్నాం. ఇటు వెళ్ళిపోతే నర్సాపురం. ఇది కాలువ, ఇందాక చెప్పాను కదా కాలువ ఉందని. మొత్తం ఫ్లెక్సీలు ఉన్నాయి ఇక్కడ. గీత అన్నపూర్ణ థియేటర్ అంట. బాబాయ్ ఈ బస్సు ఫుల్ సౌండే. మొత్తం బాటిల్ గజగజ వణికిపోతున్నాయి. ఒక రైల్వే క్రాసింగ్ వచ్చింది పాలకొల్లుకి రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇటు సైడ్ ఉందంటే ఇటు సైడ్ ఉంది పాలకొల్లు రైల్వే స్టేషన్. కనబడుతుందా లేదా తెలియదు కానీ అక్కడ ఉంది పాలకొల్లు రైల్వే స్టేషన్. టికెట్ అయితే తీసుకున్నాము పాలకొల్లు నుంచి భీమవరం వరకు. మొత్తం 25 కిలోమీటర్స్ అంటే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మన టికెట్ కొట్టిన టైం అయితే 12:37కి అయితే కొట్టారు. రీచ్ అయ్యి టైం చూద్దాము. మనం ఎప్పుడైనా బస్ నెంబర్ చూడాలంటే ఇక్కడ ఉంటుంది టికెట్లో, కనబడుతుంది కదా, ఇక్కడ ఉంటుంది బస్ నెంబరు. మొత్తం మనకు బస్సు సంబంధించిన ప్రతి డీటెయిల్స్ దీని మీద ఉంటాయి. పాలకొల్లు నుంచి బయటకు వచ్చాం కదా, పూలపల్లి అంటే ఈ ఊరు. అది మెయిన్ రోడ్ లాగా ఉంది, మనం వెళ్తుంది మెయిన్ రోడ్ లాగా ఉంది. రోడ్డు సిచ్యువేషన్ ఇది. మనం భీమవరం నుంచి నర్సాపురం వచ్చాం కదా, సేమ్ ఉంది. పాలకొల్లు నుంచి భీమవరం వెళ్ళే రూట్ కూడా డిస్కో డ్యాన్స్ రోడ్. బస్సులో జనాలు కూడా ఎవరు లేరు, ఖాళీగానే ఉంది. మనకి బస్ ఆగిందంటే లేటెస్ట్ ముందు వచ్చేస్తారు కాబట్టి వచ్చేసి మంచి సీట్లన్నీ కబ్జా చేస్తారు. నన్ను మాత్రం బ్యాక్ దోస్తారు. వాళ్ళు దోసుకొని వస్తే నన్ను పడుకోబెడతారు మాట దారిలోనే. పూలపల్లిలో ఒక జంక్షన్ అయితే వచ్చింది. ఇటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది. బ్యాక్కి వెళ్తే ఎక్కడికి వెళ్తాం మనకు తెలీదు. ఇటు సైడు నేను వెస్ట్ గోదావరి కోనసీమ ఎండింగ్లో నేను బాగా అబ్జర్వ్ చేసింది అంటే తాటి తేగలు ఉంటాయి కదా, అవి తెగ అమ్ముతున్నారు. కొండల్లో పెట్టి కాల్చి వాటిని అమ్ముతున్నారు అన్నమాట. జర్నీ చేస్తున్న రోడ్ నేషనల్ హైవే 165. ఇది నేషనల్ హైవే 165 అంట. ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. బీవీఎస్ ఎంటర్ప్రైజెస్. పాకెళ్ళని వెరైటీగా కట్టారు వీళ్ళు. ఎక్కడ చూసినా పూలపల్లి అని ఉంది. పాలకొల్లు పూలపల్లి అంత పెద్దదా పూలపల్లి ఊరు. రోడ్డు పక్కన మాత్రం చేపలు పెద్ద బొచ్చులు అమ్ముతున్నారు. ఏదో ఊరు వచ్చింది, రోడ్డుకి ఆపోజిట్ సైడ్లో ఉంది ఊరు. ఇటు సైడ్ ఇవన్నీ ఉన్నాయి. బగ్గేశ్వరం అంట ఈ ఊరి పేరు. మామూలుగానే చలేమో చంపేస్తుంది. ఇందులో ఈరోజు వెదర్ ఏమో ఇంకా చల్లగా ఉంది. అసలు ఎండ అన్నది ఎక్కడ కనిపించట్లేదు. ఈ రోడ్ల మీద ఎక్కువ ఈ రొయ్యల చెరువుకి మేతలు ఉంటాయి కదా, అవి ఇవి అన్నీ అమ్ముతున్నారు. ఇదేమో వెస్ట్ గోదావరి పాలకొల్లు మండలం లంకల కోడేరు. దిగుమరు 7 కిలోమీటర్స్, పామరు 101 కిలోమీటర్స్. ఇంకా బాబోయ్, ఇప్పుడు టైము 12:45 అయ్యింది. 12:45కి ఇది వెదరు. బస్సు ఏదన్నా గోతులు వచ్చి బాబోయ్
మొత్తం ఈ వైట్ కలర్తో చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, అవే ఉన్నాయి మొత్తం ఈ రోడ్ అంతా. నేషనల్ హైవే 167 నెక్స్ట్ లెవెల్, మామూలుగా కాదు ఇది. ఈ వైట్ కలర్ లైన్లు దాటినప్పుడు బస్సు అంటే స్కిట్ అవుతుంది, స్కిట్ అవుతా పక్కకు పోతుంది. దగ్గులూరు, ఈ ఊరే దగ్గులూరు. మీకు తెలుస్తుందా బస్సు పక్కకు పోవడం? మీలాగే కొంతమందికి మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్ గురించి తెలియాలంటే ఒక లైక్, ఒక కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఇట్లా చేయడం వల్ల మన ఛానల్కి కొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది. రాజుల వీధి, బన్నవడు వీధి, కొత్తపేట, అన్ని వీధులు, ఇదంతా దగ్గులూరే. వ్యవస్థ చూడండి ఎంత బాగుందో. సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడి పందాలు, ఎద్దుల పందాలు, ఇంకా అన్ని పందాలు జరుగుతాయి. సంక్రాంతి అంతా ఇక్కడే ఉంటుంది. వెస్ట్ గోదావరి, కోనసీమ, ఎక్కడెక్కడి నుంచో వస్తారు సంక్రాంతిని ఎంజాయ్ చేయడానికి. ఆల్రెడీ ఇచ్చాడు సెకండ్ ప్యాంట్ కూడా రెడీ అయిపోయింది, కనబడుతుంది కదా. బల్లిపాడు, బల్లిపాడు. ఈ రూట్లో మ్యాక్సిమం అన్ని పెంకుటిల్లు తప్ప డాబిల్లు చాలా తక్కువ ఉన్నాయి. శివదేవుని చిక్కాల, ఈ ఊరి పేరు శివదేవుని, అది పైన కదా చిక్కాల. చెరువులు ఉన్నాయి కానీ కొన్ని చాలా తక్కువ ఉన్నాయి ఇటు సైడ్. ఆ రూట్లో మత్స్యపురి వైపు వెళ్ళాం కదా, భీమవరం నర్సాపురం సైడ్ మత్స్యపురి, ఆ రూట్లో చాలా ఉన్నాయి. ఇది వరిపాలెం వదిలేయట్లేదు, చెరువు వదిలేదు, అట్లా ఉంది. ఇదొక వాటర్ క్రాసింగ్ మన జర్నీలో. ఈ ఊరి పేరు వీరవాసం. అందుకే ఇది కొంచెం పెద్ద ఊరు కాబట్టి మొత్తం రెస్టారెంట్లు అన్నీ గట్టిగా ఉన్నాయి. వీరవాసంలో కక్క ముక్క రెస్టారెంట్ ఉంది. కాలేజ్ గ్రౌండ్లో ఉంది వీరవాసం గ్రౌండ్. ఎక్కడికక్కడ రొయ్యలు, పెద్దలు అమ్మే షాపులు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి భీమవరం 12 కిలోమీటర్స్, పెనుమంట 13 కిలోమీటర్స్. వీరవాసం బస్ స్టాండ్ చూసారు ఎంత ఉందో, అది బస్ స్టాండ్లో కూడా లేదు. అసలు బస్ స్టాండ్ అని అనుకోవడానికి కూడా లేదు, మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు దాన్ని. సినిమాల్లో చూపెడతారు కదా, అట్లా అయితే ఇక్కడ ఎక్కడా లేవు. అంతా సెట్టింగ్ చేయాలి ఉంది సినిమాల్లో వేసినవి. ఇక్కడ రియాలిటీలో అయితే ఏమీ కనిపించట్లేదు. కైకిలూరు 47 కిలోమీటర్స్ అంట. ఇటు సైడ్ తీసుకొని డైవర్షన్ తీసుకుని పోతే మత్స్యపురి లాస్ట్గా జర్నీ చేసాం కదా భీమవరం నర్సాపురంలో, అప్పుడు తగిలిన మత్స్యపురికి అయితే వెళ్ళిపోతామంట. వీరవాసం అయిపోయినట్టుంది, ఇంకొక ఊరు తగిలింది. ఏ ఊరిది లేదు, ఇక్కడ లేదు, ఊరు పేరు తెలియలేదు ఇంకా. శృంగ వృక్షం అంట, శృంగ వృక్షం. మొత్తం ట్రాఫిక్ అంతా రైల్వే గేట్ దగ్గర ఉంది. శృంగ వృక్షం రైల్వే గేట్, రైల్వే స్టేషన్ కూడా పక్కనే ఉంది రోడ్డుకి ఆపోజిట్ సైడ్లో. అంత క్రౌడ్ నడుస్తావా గేట్ దగ్గర, మొత్తం అన్ని వైపుల నుంచి
మొత్తం నిండిపోయి ఉంది. ఈ శృంగవృక్షంలో దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయం ఫేమస్ అంట. శృంగవృక్షం మార్కెట్ మొత్తం శ్రీ వీర వెంకట సత్యనారాయణ మోటర్ అండ్ రైస్ మిల్. ఇది పెన్నాడ. గొరగన్నపూడి ఈ ఊరు. ఈ ఊర్లన్నీ పక్క పక్కనే ఒకదాని తర్వాత ఒకటి పెద్ద గ్యాప్ అలా లేదు. మినిమం 1 కిలోమీటర్ అన్న కూడా లేదు, పక్కనే ఉన్నాయి మొత్తం అన్నీ. భీమవరం నుంచి పాలకొల్లు పెద్ద జర్నీ అయితే కాదు, గంట జర్నీ. గంట కూడా కాదు, 45 మినిట్స్ జర్నీ. ఈ రోడ్డు వల్ల గంట పైన పడుతుంది అంతే. ఇంత పొడుగ్గా ఉంది ఇది. చర్చ విశాఖోడేరు. దిగుమరు 21. భీమవరం అయితే వచ్చేసాము. ఇంకా నాకు భీమవరం వచ్చినట్టు బోర్డు కనిపించలేదు, కానీ ప్రతి షాప్ మీద భీమవరం అయితే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఇందాక నుంచి భీమవరంలో తిరుగుతూనే ఉన్నాం. ఇంకా మనకి భీమవరం ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే రాలేదు. హడావడిగా ఉంది భీమవరం అయితే. అర్బన్ బ్యాంక్ అంటారు, చెత్త పట్టిపోయి ఉంది. ఫైనల్గా భీమవరం అయితే వచ్చేసాము. ఎప్పుడు దిగిపోదాం అనుకున్నాను. ఈ బస్సు అయితే అంత దారుణంగా ఉంది. బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, అదే బస్సు, డొక్కు బస్సు. చెన్నై బాగున్నా కానీ ఆ బస్సు ఎక్కితే చచ్చిపోతాం. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.